దాంట్లో ప్రమేయం ఉన్న వారిని పిలిచి వారిని ఎంక్వైరీ చేయడం అనేది సర్వసాధారణం. ఈరోజు కేటీఆర్ గారు మరి ఇప్పుడు ట్రెండింగ్ నడుస్తున్నటువంటి భారతదేశంలో ఎస్పెషల్లీ తెలుగు రాష్ట్రాలలో ఈ గత కొన్ని సంవత్సరాలుగా నడుస్తున్నటువంటి ట్రెండ్లో భాగస్వామ్యం తీసుకోవాలని తాహతాలాడిపోతున్నట్టు మాత్రం డెఫినెట్గా కనపడుతుంది. అంటే గతంలో కొంతమంది ఉన్నటువంటి ముఖ్యమంత్రి గారైనా కొన్ని సందర్భాలలో డ్రోన్ ఎగిరేసినటువంటి కేసులో కూడా ముఖ్యమంత్రి గారిని ఆ రోజు 15 రోజులు జైల్లో పెట్టినటువంటి పరిస్థితి. మరి ఆ రోజు ఉన్నటువంటి రేవంత్ రెడ్డి గారు ఈరోజు డ్రోన్ కేసులో అరెస్ట్ అయినటువంటి రేవంత్ రెడ్డి గారు ఈరోజు ముఖ్యమంత్రి కావడం, సో ప్రతిసారి అరెస్ట్ అయిన వాళ్ళందరూ కూడా ముఖ్యమంత్రులు అవుతారేమో అన్న భ్రమలో కేటీఆర్ గారు ఓవర్ యాక్టింగ్ చేస్తున్నట్టు మాత్రం క్లియర్గా కనపడుతుంది. అరెస్ట్ చేయాలన్నా అరెస్ట్ చేయొద్దా అనేది ఎంక్వైరీలో వీళ్ళు ఇచ్చే ప్రశ్నలు, వీళ్ళు ఎంక్వైరీకి సానుకూలంగా స్పందిస్తూ వాస్తవాలు చెప్పకపోతే కొన్నిసార్లు అటువంటి పరిణామాలు జరుగుతాయి. కాకపోతే దానికంటే ముందే కేటీఆర్ గారు ఉద్యమాల కోసం ఎన్నిసార్లైనా జైలుకి పోతా అని చెప్తున్నారు. మరి ఈయన జైలుకి అమెరికాలో పోయిందా లేకపోతే గాంధీ గారితో సౌత్ ఆఫ్రికాలో పోయిందా మనమైతే తెలంగాణ అయితే చూడలేదు. మరి ఈయన చరిత్ర ఏమన్నా గత జన్మ గురించి ఏమైనా గుర్తు తెచ్చుకొని అప్పుడు భారతదేశ స్వాతంత్రం కోసం ఏమన్నా ఆఫ్రికా గాంధీ గారితో ఏమన్నా జైలుకు పోయినట్టు మరి ఆయన చెప్పాలి వాస్తవాలు. తెలంగాణ ప్రజలైతే ఈయన జైలు పోవడం సో 100 సార్లు అయినా పోతా అంటుంటూ ఇంతకుముందు కూడా పోయినాము ఇప్పుడు కూడా పోతామని చెప్పి సినిమా డైలాగ్ ఇది వాస్తవంగా ఇప్పుడు పోలేదు. దానికి తోడు ఇప్పుడు భారతదేశ వ్యాప్తంగా కూడా బ్రహ్మాండమైనటువంటి విజువల్స్ రిలీజ్ చేస్తుంది. ఏమని భరత్ అనే నేను సినిమాలకు విజువల్స్ రిలీజ్ చేసినట్టు ఇలా ట్వీట్ పెట్టింది. మళ్ళీ ఇంగ్లీష్లో చూడండి, పోయిందేమో ఏసీబీకి, చేసిన తప్పుకి ఏసీబీకి పోతే ఈ సినిమా సెట్టింగ్ తోటి ఇది ఫోటో. ఇది ఎక్కడ మళ్ళీ నేషనల్ లెవెల్ పర్సెప్షన్. ఎందుకంటే అప్కమింగ్ సినిమాలు మీరు ఎక్కడ చూస్తారు, రిలీజ్ అయిన సినిమాలకు ముందు సైడ్ రిలీజ్ ఆ మాదిరిగా ఈ భరత్ అనే నీళ్ళు హీరో మాదిరిగా, ఎందుకంటే అటువంటిది ఇక్కడ ఒకటి ఉంది. ఆ హీరో ఒరిజినల్ హీరో ఇక్కడ ఉండేది. సో దాన్నే కాపీ కొట్టి ఈ భరత్ అనే నేను సినిమా మాదిరిగా తెలంగాణలో కేటీఆర్ అనే నేను ఉద్యమాల కోసం ఎన్నిసార్లైనా జైలు పోతా, ప్రజా అవసరాల కోసం, ప్రజల కోరికల మేరకు, ప్రజలకు వచ్చే సమస్యలు తీర్చడానికి అని మంచి పంచ్ డైలాగులతో ముందుకు వస్తున్నటువంటి కేటీఆర్ గారికి కొన్ని అంశాలు గుర్తు చేయాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఈరోజు ఈ కేటీఆర్ గారి కేసీఆర్ గారి కుటుంబంలో ఈ మధ్య కాలంలో పదే పదే వీళ్ళు జాతి పిత అంటే గాంధీ గారిని పోల్చుకునే ప్రయత్నం, భారతదేశంలో ముందు జరిగిన ఉద్యమాలతో వాళ్ళ ఉద్యమాన్ని పోల్చుకునే ప్రయత్నం చేస్తూ తెలంగాణ ప్రజలకు వాస్తవాలు తెలియాల్సిన అవసరం. గాంధీ గారు జాతిపిత కావడానికి కారణం ఏంటంటే గాంధీ గారు చేసిన ఉద్యమం ఆ రోజు జాతిని కాపాడుకోనికి, భారతదేశానికి ఆంగ్లేయుల బందీలో ఉన్నటువంటి భారతదేశాన్ని విముక్తి చేయడానికి చేసింది తప్ప పదవి కాంక్షలో వాళ్ళ పిల్లలు, అసలు గాంధీ గారి పిల్లల పేరు చెప్పమంటే వాళ్ళ సగం మంది భారతదేశంలో చెప్పలేదు. మనం తీసిన ప్రతి నోటు మీద గాంధీ గారి బొమ్మ ఉంటుందని గాంధీ గారు ఎప్పుడు కూడా ప్రధానమంత్రి కాలే, గాంధీ గారు ఎప్పుడు కూడా ప్రెసిడెంట్ కాలే. మరి తీసుకున్న 500 రూపాయల నోటు నాదే అని గాంధీ గారు ఎప్పుడు రాలేదు. నా బొమ్మ ఉంది కాబట్టి నాదే 500 రూపాయల నోటు అని రాలేదు. మరి వీళ్ళ పరిస్థితి చూస్తే వీళ్ళు ఉద్యమం చేసి అన్ని నాదే అని దోచుకొని 8 లక్షల కోట్లు అప్పు చేసిండ్రు. మరి ఈ కుటుంబం జాతి పిత అని, ఈ కుటుంబంలో ఉన్న వాళ్ళంతా ఉద్యమకారులని, వీళ్ళు కేవలం తెలంగాణ కోసం, తెలంగాణ ప్రజల కోసం, తెలంగాణలో ఉన్నటువంటి నీళ్లు నిధులు నియామకాల కోసం, నినాదం కోసమే మేము తెలంగాణలో పోరాటం చేసినామని చెప్పేది ఎంతవరకు వాస్తవం తెలంగాణ ప్రజలు